ఏ సర్కార్ అయినా గంతే. అంతకు ముందు ఏలిన పార్టీని వాళ్ళు చేసిన పనులను విమర్శనే చేస్తారు. మాదే మంచి సర్కార్ అని చెప్పుకుంటారు. ప్రపంచంలో ఉన్న పార్టీలన్నీ అదే పని చేస్తాయి. కానీ చేసిన పనిని చేయలేదు అనొద్దు. ఇంత ఘోరంగా మాత్రం చేయొద్దు అన్నట్టు మాట్లాడుతున్నాడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ మీద కజ్జకు కాలు దూవుతున్నాడు కదా. ఎంత చూడుండ్రు మీరే. రాష్ట్రం వచ్చి 12 ఏళ్లల్లా ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాత్రమే ఇచ్చింది. అంతకు ముందు కొత్త రేషన్ కార్డులా పాడా. కొత్త కార్డులు చూద్దామన్నా కానరాకపోయేది. కేసీఆర్ సర్కారు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు. రేషన్ కార్డులు అనేటి కాంగ్రెస్ సర్కార్ పుణ్యమే అన్నట్టు చెప్పిండు కదా తుంగతుర్తి సభల. అగో దాని మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సర్కార్ను చింతబరగల తొనగొట్టినంత పని చేసిండు. మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఓకే, 6,47,479. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు ఉన్నాయి అక్కడ. దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు ఉరేసుకుందాం, చెప్పు దెబ్బలు లాంటివి రావు. ఒక్క చెంపదెబ్బ చాలు. ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా. రైతు రాజ్యం మీద సవాల్ ఇస్త్రినోళ్ళు సప్పుడు చేయలేదు కానీ ఇగో ఇప్పుడు రేషన్కి రాన్రి, రేషన్ కార్డులు ఇయ్యలేదు అనేది నిరూపిస్తారా? చెప్పుండ్రి, చెంపదెబ్బలకు సిద్ధమవుతారా? ఒక్కటి కాదు, 2 కాదు, 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తే ఒక్కటి కూడా ఇయ్యలేదని అబద్ధం ఆడైంది. ఇదెక్కడ అడ్డగోలు ప్రసారం అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ మీదకి ఒంటికాల మీద లేచినంత పనిచేసిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఉత్తగానే మేము రేషన్ కార్డులు ఇచ్చినామనుడు కాదు, ఆధారాలతో సహా చూపెట్టి. ఇక మీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు వీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏంటిది? శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న, ఖమ్మం, ఎక్స్ఎంపీ, టీఆర్ఎస్ స్టేట్ లీడర్. ఓకే కదా? ఇవి మేము సృష్టించినవి, మా ఏఐతో సృష్టించినవి కావు కదా. అప్పుడు టీఆర్ఎస్ మంత్రి ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది. ఎన్ని రేషన్ కార్డులు కేసీఆర్ సర్కార్ ఇస్తున్నదో ఈ గురంగా రాసిండు. పార్టీ మారినంత మాత్రాన రేషన్ కార్డులు ఇచ్చింది అబద్ధం అవుతుందా? పాత ఆధారాలు దొరికాయి అనుకున్నావా అన్నట్టు అరుచుకున్నాడు. రామాయణాలు, మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు. అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి, ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుకునేది. అవి మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ. ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది, నిద్రపోతున్నారు ఎదురుగుండలు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు. కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు, జోకర్ అంటారు. అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది, మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది, సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది, మధ్యన ఈ పాత్ర వస్తుంది. కానీ ఈయన అన్ని పాత్రలు ఈయన వేసిపోతున్నాడు కదా సార్. ఇక్కడికి వచ్చి రాజు పాత్ర ఈయనదే ఉంది, మంత్రి పాత్ర ఈయనదే ఉంది, బుడ్రకాన్ పాత్ర ఈయనదే ఉంది. గట్లా ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తున్నాడు నాకు ఫోన్ చేసి. అరే సీఎం ని బఫూను, బుడ్డర్ ఖాను, జోకర్ అంటారా సార్? ఎంత కోపం ఉంటే మాత్రం గట్లా అంటారా? మా కార్యకర్తలు చెప్పిన ముచ్చట మీడియా ముందటికి వచ్చి చెప్తారా? బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రు కావచ్చు. ఆయనంత మాత్రాన గట్లా అంటారా? సీఎం సారు ఎంత బాధపడతాడు, ఏం కథ? ఇక పాత నల్గొండ జిల్లాలో ఒక్కడే మిగిలింది అన్నట్టు మాట్లాడిందని పవర్ఫుల్ పనిచేసిండు. మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకో. ఒక్కడినే ఉన్నా, ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ. మళ్ళీ శాసనసభకి రాకుండా. ఇన్నరా, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలను ఒక్కరిని కూడా గెలవకుండా చేస్తాడట. ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల దోస్తు మీద కూడా మాట్లాడిండు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. రేపు వచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కర ఉంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని, కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు.
అట్లున్నదట గల దోస్తాను. ఇగో గిసొంటి ముచ్చట్లే శానా మాట్లాడిండు. ఇటు కాంగ్రెస్ సర్కార్ను అటు సీఎం రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ చెదిరే పంచులేసిండు. మరి ఇంత మంచిగా ఆధారాలతో సహా టీఆర్ఎస్ సర్కార్ రేషన్ కార్డులు ఇచ్చిందని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టోళ్ళు నోరు మూస్తారో లేకుంటే ఎప్పటి తిరిగానే అబద్ధాలు ప్రచారం చేస్తారో చూడాలంటుర్రు బీఆర్ఎస్ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 42% బీసీ బిల్లును తెలంగాణ బీజేపీ పార్టీ మద్దతిస్తుందా వ్యతిరేకిస్తుందా అనే టాక్ నడిచింది. మద్దతిస్తే బీసీ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఆమోదం కోసం ప్రయత్నం చేసి కాంగ్రెస్ సర్కార్కు సపోర్ట్ చేయాలి. వ్యతిరేకిస్తే తెలంగాణ బీసీలు బీజేపీకి దూరం అవుతారని అన్నారు చాలా మంది. అయితే ఈ రెండు షిక్కులలో వడకుంటుండే ఉపాయం చేసినట్టున్నాడు కేంద్ర మంత్రి బండి సంజయ్. మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే, పార్లమెంట్ ఆమోదించాలంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 10% ముస్లిం తీసేయండి, బీసీలకు 42% ఇవ్వండి, దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతే, ఇచ్చేదేలే. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానంటే ఊకునేదేలే. బీసీ బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకిస్తాం, ఢిల్లీలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ రాకుంటే చేస్తాం. 10% రిజర్వేషన్ ఇచ్చుడు ఎక్కడిది ముస్లిం మతానికి? కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా పగ్గాలు మా చేతుల్నే ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నట్టు చెప్తున్నాడు. అయితే బీసీ రిజర్వేషన్లల్లా ముస్లింలకు భాగం ఉంటుందా, ఒకవేళ ఉంటే ఎంత ఉండే ఛాన్స్ ఉన్నది అనేది ఇంకా తెలియదు. కానీ బండి సంజయ్ మాత్రం ఇగో గిట్లా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని అంటుండు. కులగణల ముస్లింలను బీసీల కింద లెక్కేసి చెప్పిండ్రు కానీ బీసీ రిజర్వేషన్లల్లా ముస్లింల కోట ఉంటదా ఉండదా అనేది అయితే తెలియదు. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం ఇది. హాగో గట్ల చేస్తే మాత్రం ఊకోడట బండి సంజయ్ సాబు. ఒకవేళ ముస్లింలకు భాగం ఇస్తానంటే మాత్రం ఊకోమంటుండు బండి సంజయ్. బీసీ రిజర్వేషన్లకు ఎట్లా అడ్డుకోవాలి ఆలోచించి ముస్లింల ముచ్చట ముందట వేసుకున్నాడు బండి సంజయ్ అని అంటారు కొందరు. దేశాన్ని వెళ్తున్న మోడీ సారేమో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు. దేశంలో అందరు అభివృద్ధి కావాలి అంటుండు. కొత్తగా తెలంగాణ బీజేపీకి ఎన్నికైన రామచంద్రరావు కూడా గదే మాట అన్నాడు. కులం మతం అనేది లేకుండా రాజకీయాలు చేయాలి అని చెప్పిండు. బండి సంజయ్ తోటి ఎంపీ కొండా రాజేశ్వర్ రెడ్డి కూడా మత రాజకీయాలు చేయాలనుకుంటే ఆర్ఎస్ఎస్ లో చేడుండ్రి కానీ బీజేపీలు ఉండకుండ్రి అన్నాడు. వాళ్ళంతా అట్లా అంటుంటే నువ్వేంది బండన్నా ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటున్నావు? తెలంగాణలో 12% ఉన్న ముస్లింలకు ప్రాతినిధ్యం వద్దా? కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అయ్యదా అనేది తెలియక ముందే నువ్వు అడ్డం పడతాననుడు మంచిగా లేదే అని అంటుర్రు కొంతమంది బీజేపీ పార్టీ లీడర్లు. మరి ఈ ముచ్చట ఇంత దాకా పోతుందో